హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఫంక్షన్ పార్టీస్కి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ డిజైన్ కొమ్ము డిజైన్ అంటారు కదా, సో ఆ డిజైన్ అనమాట. సో అలానే ఈ డిజైన్లో హోల్స్ ఉన్న కుందన్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని మన సబ్స్క్రైబర్స్ అడిగారు. సో అందుకోసము నేను ఇక్కడ హోల్స్ ఉన్న కుందన్స్ని తీసుకున్నాను. సో మీరు నార్మల్ కుందన్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, అలాగే ఈ హోల్స్ ఉన్న కుందన్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కావాల్సిన మెటీరియల్స్: షుగర్ బీడ్స్, స్టోన్ చైన్, డ్రాప్ షేప్ కుందన్స్, జర్దోసి, థిన్ జరీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, కుందన్స్, తులి 14 mm నీడిల్, ఆరి బీడ్స్ నీడిల్. ఓకేనా. ఫస్ట్ డిజైన్ ఈ విధంగా అనేది డ్రా చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం బ్యాక్ చైన్ వేసుకోవాలి. అంటే మనం ఎటువైపు అయితే స్టిచ్ వేస్తున్నామో అటు నుంచి దానికి రివర్స్ సైడ్ ఒక చైన్ వేసుకుని దాన్ని వెనక్కి తిప్పుకుని మళ్ళీ ఈ విధంగా చైన్ తీసి దానికి రెండు బీడ్స్ వేసుకుంటూ ఈ విధంగా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. మనం తీసిన చైన్కి రెండు షుగర్ బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మనం ఎక్కడైతే షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలో మొత్తం అంతా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా మనం ఎక్కడైతే బీడ్స్ స్టిచ్ చేసుకోవాలో మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోండి. సో ఇక్కడ నాట్ వేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ హోల్స్ ఉన్న కుందన్స్ని తీసుకున్నాను. సో ఈ కుందన్కి మనకి 2 హోల్స్ ఉంటాయండి, పైన కింద కూడా. సో ఇప్పుడు ఈ కుందన్ని ఈ విధంగా స్టిచ్ చేయాలంటే ఈ హోల్లోంచి నీడిల్ని కిందకి దించి థ్రెడ్ తీసుకోవాలి. పైకి తీసుకుని పైకి ఒక చైన్ వేసుకోవాలి. చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేసుకోవాలి. హోల్లోంచి థ్రెడ్ తీయటం, పైన హోల్ అయితే పైకి ఒక చైన్ వేసి అక్కడ నాట్ వేసుకోవాలి. కింద అయితే కింద నుంచి ఆ థ్రెడ్ని తీయటం, కిందకి ఒక చైన్ వేసి మళ్ళీ అక్కడ నాట్ వేసుకోవాలి. నాట్ అంటే మనం ఎండ్ నాట్ వేస్తాం కదా, సేమ్ అట్లానే ఎండ్ నాట్ వేసుకోవాలి. ఈ విధంగా పైన హోల్ దగ్గర ఏమో పైకి వేయాలి చైను, కింద హోల్ దగ్గర కిందకి చైన్ వేసుకుని తర్వాత నాట్ వేసుకోవాలి. ఎండ్ నాట్ ఏ విధంగా వేస్తామో అలా ఈ విధంగా మనము కుందన్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కుందన్ చుట్టూతో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ హోల్స్ ఉన్న కుందన్స్ తీసుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లేదంటే నార్మల్ కుందన్స్ అయితే మీరు ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసేసుకోవచ్చు. ఈ హోల్ ఉన్న కుందన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని అడిగారు. సో అందుకోసం నేను ఇక్కడ హోల్స్ ఉన్న కుందన్ తీసుకుని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించాను. సో ఈ విధంగా ఒక లైన్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టోన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను. స్టోన్ చైన్ థిన్ జరీ థ్రెడ్ స్టిచ్ చేస్తున్నాను, బటన్ హోల్ స్టిచ్ యూస్ చేసి. ఫస్ట్ ఈ విధంగా స్టోన్ పక్కన ఒక చైన్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టోన్ మధ్యలోకి ఒక చైన్ వేసుకొని దాన్ని వెనక్కి లాక్కుని కింద ఒక లాక్ వేసుకోవాలి. ఓకే. మనం బటన్ హోల్ స్టిచ్ వేస్తాం కదా, సైడ్కి ఒక చైను, పైకి ఒక చైను, దాన్ని వెనక్కి లాక్కోవటం, కింద లాక్ వేసుకోవాలి. సేమ్ ఇలానే మనము స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్టోన్ చైన్ అలాగే షుగర్ బీడ్స్ని ఇవన్నిటిని మీరు కాటన్ థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ థిన్ జరీ థ్రెడ్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా స్టోన్ చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సో తర్వాత నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేశాను. సో మీరు ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ బదులు ఐ షేప్ కుందన్స్ అయినా స్టిక్ చేసుకోండి. సో నేనైతే ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ మీద వేసుకునేటప్పుడు ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. సో ఈ విధంగా
కుందన్స్ అన్నిటిని స్టిక్ చేసుకుని కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకుంటే ఈ కుందన్స్ త్వరగా ఊడిపోకుండా ఉంటాయి. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఈ కుందన్ చుట్టూతో ఎంత జర్దోజీ అయితే పడుతుందో అంత జర్దోజీని కట్ చేసుకొని మనం కంటిన్యూస్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ స్టిచ్ కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక మనకి ఈ కుందన్ చుట్టూతో ఎంత పీస్ అయితే జర్దోజీ పడుతుందో దాన్ని ఒక 2-3 పీసెస్గా కట్ చేసుకుని అయినా మనము స్టిచ్ చేసుకోవచ్చు దీని చుట్టూతో జర్దోజీని. కొంచెం బిగినర్స్కి ఈ జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ అనేది కొంచెం ఈ విధంగా లోపల నుంచి మనం థ్రెడ్ని లాగాలి కదా, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని కుందన్స్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బీడ్స్ని స్టిచ్ చేసాం కదా, సో దీనికి అవుట్లైన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. బీడ్స్ పక్క నుంచి వేసుకుంటూ మళ్ళీ ఈ కుందన్స్ చుట్టూతో పౌడర్ వేసుకుంటూ మొత్తం అంతా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా మీరు మిగతా డిజైన్ అంతా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏ స్టిచ్చెస్ యూజ్ చేస్తున్నామో తెలిస్తే కనుక సో మనం డిజైన్ అంతా డ్రా చేసుకొని ఈ స్టిచ్చెస్తో మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను కొంచెం పార్ట్ చూపిస్తున్నాను మీకు ఐడియా రావటం కోసము. ఇదే విధంగా మీరు మిగతా డిజైన్ అంతా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఈ డ్రాప్ షేప్ చుట్టూతో కూడా అవుట్లైన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకుంటూ మళ్ళీ ఈ బీడ్స్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా మనము బ్లౌజ్ మీద వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అలాగే ఈ కుందన్స్ని మనం స్టిక్ చేసుకున్నప్పుడు డ్రై అయిన తర్వాత మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత బ్లౌజ్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని పేపర్ వేసుకొని ఐరన్ చేసుకుంటే త్వరగా కుందన్స్ ఊడిపోకుండా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.